ఫ్రెండ్స్, మీ ఇంట్లోకి తక్కువ సమయంలో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చేసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ వీడియోలో మైక్రోవేవ్ ఓవెన్ గురించి తెలుసుకుందాం. అది ఎలా పనిచేస్తుంది, దాని వల్ల ఉపయోగాలు ఏంటి, వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెస్ట్ డిస్కౌంట్ లో లభించే బెస్ట్ ప్రొడక్ట్ డిస్కౌంట్ డీల్స్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాంటి బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ను మీ మొబైల్లో కూడా పొందాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇక టాపిక్ లోకి వస్తే, మైక్రోవేవ్ ఓవెన్ అనేది కిచెన్ లో ఉపయోగపడే ఒక బెస్ట్ అప్లయన్సెస్. దీని ద్వారా తక్కువ సమయంలో ఆహారాన్ని వేడి చేసుకోవచ్చు, అలాగే హెల్దీ రెసిపీస్ కూడా తయారు చేసుకోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ లో ఉండే మైగ్రాటాన్ అనే పరికరం ద్వారా 2.4 GHz తో మైక్రోవేవ్ తరంగాలు ఆహారాన్ని అన్ని వైపులా రిలీజ్ చేయడం ద్వారా ఆహారం అనేది అన్ని వైపులా హీట్ అవుతుంది. అయితే ఈ మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించి ఆహారాన్ని రీహీట్ చేయడమే కాకుండా బేకింగ్, గ్రిల్లింగ్, డీప్ ఫ్రాస్ట్, స్టీమ్ కుకింగ్ తో పాటు పిజ్జా, కబాబ్, బర్గర్ ఇలా చాలా రెసిపీస్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కానీ మైక్రోవేవ్ ఓవెన్ వాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. మైక్రోవేవ్ లో వాడే గ్లాస్ వచ్చేసరికి సిరామిక్ లేదా ఫుడ్ గ్రేడ్ కంటైనర్ ప్లాస్టిక్ మాత్రమే అయితే వాడాలి. మెటల్, అల్యూమినియం ఫాయిల్ అయితే అస్సలు వాడకూడదు. అయితే మార్కెట్ లో మైక్రోవేవ్ ఓవెన్ వచ్చేసరికి 3 టైప్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది: సోలో, గ్రిల్, కన్వెక్షన్ మోడల్. అయితే ఈ మోడల్స్ మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఫుడ్ రీహీట్, డీఫ్రాస్ట్ కోసం అయితే సోలో మైక్రోవేవ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ కి గానీ చిన్న ఫ్యామిలీస్ కి అయితే ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఫైనల్ గా వచ్చేసరికి కన్వెన్షన్ మోడల్. దీనిలో డీఫ్రాస్ట్, గ్రిల్లింగ్ తో పాటు బేకింగ్, కుకింగ్, అన్ని కేకులు, బ్రెడ్, బిర్యానీ ఇలా అన్ని రకాలుగా చేసుకోవచ్చు. కన్వెన్షన్ మోడల్ కి అయితే మల్టీపర్పస్ యూస్ చేసే వారికి, పెద్ద ఫ్యామిలీస్ కి అయితే ది బెస్ట్ మోడల్ అని చెప్పవచ్చు. అలాగే ఈ మైక్రోవేవ్ ఓవెన్ అయితే ఇంట్లో మెంబర్స్ ని బట్టి, కెపాసిటీని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో 2 మెంబర్స్ ఉంటే 17 లీటర్స్ నుంచి 20 లీటర్స్ కెపాసిటీ, అలాగే 4 మెంబర్స్ ఉంటే 21 లీటర్స్ నుంచి 25 లీటర్స్ కెపాసిటీ, అలాగే 5 మెంబర్స్ పైన అయితే 26 లీటర్స్ నుంచి 32 లీటర్స్ కెపాసిటీ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. అదే విధంగా ఒక మైక్రోవేవ్ ఓవెన్ కొనేటప్పుడు ఈ ఫీచర్స్ అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ఆటో కుక్ మెనూస్ ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా చైల్డ్ లాక్, టైమర్, డిజిటల్ డిస్ప్లేతో పాటు డీప్ ఫ్రాస్ట్ ఆప్షన్ ఉండేలా చూసుకోవడం చాలా బెటర్. ఇక వారంటీ పరంగా చూసుకున్నట్లయితే మేజర్ కంపెనీస్ అన్ని కూడా 1 year ప్రొడక్ట్ వారంటీతో పాటు 3 to 5 years మైగ్రాటాన్ పైన వారంటీ ఉండేలా చూసుకోవడం బెటర్. మైక్రోవేవ్ ఓవెన్ తీసుకునేటప్పుడు మార్కెట్ లోని టాప్ బ్రాండ్స్ అయినటువంటి LG, సామ్సంగ్, IFB, పానాసోనిక్, గాడ్రేజ్ అయితే తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ లోని టాప్ 5 బెస్ట్ బ్రాండ్స్ లోని బెస్ట్ మోడల్స్ అయినటువంటి సోలో, గ్రిల్, కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి.